హాయ్ అండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేనివారు ఎవరైనా ఉంటారా? ఆంధ్ర మాతండి. గోంగూర అంటే ఆంధ్ర వాళ్ళు చటుక్కున గుర్తొస్తారు. అంత టేస్టీగా ఉంటది. రోజు నేను పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను కదా! ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నానండి. చాలా బావుంటది. కమ్మగా ఉంటది. ఒకసారి ఇలా చేసి చూడండి. ముందుగా గోంగూర ఒలుచుకొని, కడిగి బాండీలో వేసి వేపుకోవాలండి. ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు బాండీలో ఈ గోంగూరను పెట్టి ఉడికించుకోవాలండి. తెల్ల గోంగూర 2 కట్టలున్నాయండి. ఎర్ర గోంగూర 1 కట్ట. అందుకనే కొంచెం చింతపండు కూడా వేశాను. పులుపు తక్కువగా ఉంటదని. కొంచెం నూనె కూడా వేశానండి. అడుగంటకుండా ఉంటుందని. వేగితే బావుంటుందండి నూనె వేసి వేపితే. ఇప్పుడు చక్కగా సిమ్‌లో వేయించుకోవాలండి. అప్పుడే గోంగూర చాలా టేస్ట్‌గా వస్తది పచ్చడి. గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. అవి 3 కట్టలు కాబట్టి అన్ని మిరపకాయలు పడతాయి. ముందుగా బాండీలో మెంతులు కొంచెం తీసుకొని వేయించి మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు నూనె వేసి వేయించానండి. అప్పుడు బాగా వేగుతాయి. టేస్ట్ బావుంటుందండి ఆయిల్ వాడటం వల్ల. ఎక్కువేమి ఆయిల్ వేయలేదండి కొంచెం. ఇవి బాగా వేగినాయి కదండీ! ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకుందాం. తర్వాత కొంచెం నువ్వులు నూనె లేకుండా వేయించానండి. ఇవి చిటపటలాడాలండి. చిటపటలాడితేనే నువ్వులు టేస్ట్‌గా ఉంటాయి. చూసారా? నెమ్మదిగా వేయించుకోవాలి సిమ్‌లో పెట్టి. అప్పుడే చిటపట అంటాయి. చక్కగా నిదానంగా వేయించుకుంటే బాగా వేగుతాయండి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటది. కమ్మగా ఉంటది. చూడండి చిటపటలాడుతున్నాయి. ఇంక తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవడమేనండి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందామండి. ఈ 3 కట్టలు కాబట్టి, ఇన్ని ఎండుమిరపకాయలు కాబట్టి 3 స్పూన్లు ఉప్పు వేశానండి. సరిపోతది. కొంచెం మిక్సీ చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలేసుకొని మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు గోంగూర కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. బాగా కలిసేటట్లు మిక్సీ తిప్పుకోవాలి. చూసారా? ఎంత బాగా మిక్సీ అయిందో ఈ విధంగా అవ్వాలండి. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందామండి. దీనికి తిరగమాత కూడా ఇంపార్టెంటేనండి. నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి దాంట్లోని ఇంగువ కూడా వేసి వేపుతామండి. గ్యాస్ రాకుండా ఉంటది కదా! అందుకోసం మంచిది పిల్లలకి డైజెషన్‌కి. ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకొని వేయిద్దాం. గోంగూర పచ్చడిలో పచ్చెనపప్పు చాలా బావుంటాయండి. అద్భుతంగా ఉంటది. ఆ టేస్ట్. పులుపు పడతది కదా! ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనిచ్చి గోంగూర పచ్చడి వేసుకుందామండి. ముందు కూడా మిక్సీలో వేశాను వెల్లుల్లి. ఇందుట్లో కూడా వేస్తే ఇంకా బావుంటదండి టేస్ట్. ఒక్కసారి ఇలా చేసి తినండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టపడి తింటారు. వీరన్ వైట్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు నచ్చిందా? కమెంట్ చేయండి.